ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి వాక్యం పలుకుతోంది. పిల్లరా, ఈరోజు ఎవరెవరో వయసు పైబడ్డున్నారో, ఎవరెవరైతే జ్ఞానం బోధించదగ్గ వయసులోకి వచ్చారో పిల్లరా, వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని మాటలని మీ బిడ్డలకు చెప్పాలి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు మీ జీవితంలో చేశాడో అవన్నీ కూడా దేవుడికి చెప్పాలి. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతోంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తున్నాం. కానీ జాగ్రత్త, హోరేబు వద్ద ప్రభు సాక్షాత్కారం అని హెడ్డింగ్ చూస్తున్నామండి. మనం దేవుడు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు, అంటే దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళకు చెప్పిన మాట ఏంటి అని మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందండి. అక్కడ మాట ఏముంటుందంటే, కానీ జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారగాంచిన అంశములను మరవకుడు, జీవితాంతము వానిని జ్ఞప్తికి ఉంచుకొనుడు, వానిని మీ కుమారులకు మనుమళ్లకు కూడా తెలియజేయుడు. నాడు మీరు హోరేబు కొండ చెంత మీ దేవుని సమక్షమున నిలుచుండి ఉంటిరి. అప్పుడు ప్రభువు నాతో, నీ ప్రజలను పోగు చేయము అంటే కింద అంతా వివరిస్తున్నారండి. అక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే ప్రిలరా, ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు జాగ్రత్త, ఆనాడు మీరు కన్నులారగాంచిన అంశములను మరవక జీవితాంతం వాటిని మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ కుమారులకు, మీ మనవళ్ళకి, మనవరాళ్ళకి, అంటే మీ సంతానానికి అవన్నీ చెప్పాలి. అంటే దేవుడు ఎట్లాంటి ఒక అద్భుత కార్యాలు చేశాడో, దేవుడు ఎట్లా నడిపించాడో, ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకు చెప్తుండాలి అని వాక్యం పలుకుతోందండి.